ఇవాళ మన కథ 3 తాళాలు. ఒకప్పుడు అనేక గ్రామాలకు పేరుగాంచిన ఒక జ్ఞానాశ్రమం ఉండేది. ఆ ఆశ్రమాన్ని ఆచార్య సోమదేవుడు అనే గొప్ప గురువు నిర్వహించేవారు. రాజులు, వ్యాపారులు, రైతులు, విద్యార్థులు ఎవరైనా సమస్య వచ్చినప్పుడు ఆయన దగ్గరికే వచ్చేవారు. రోజులు గడుస్తూ ఆయన వృద్ధాప్యాన్ని చేరుకున్నారు. నా జ్ఞానాన్ని ముందుకు తీసుకెళ్లే వ్యక్తి ఎవరు అని ఆలోచించారు. ఆయన ముగ్గురు శిష్యులను పిలిచారు. వారి పేర్లు అనిరుద్, భరత్, చైతన్య. ఆచార్యుడు ఒక్కొక్కరికి ఒక చిన్న ఇనుప తాళం ఇచ్చాడు. ఈ తాళం తెరిచే తలుపు వెనక మీ భవిష్యత్తు ఉంది. 3 రోజుల్లో సమాధానంతో తిరిగి రండి అని చెప్పి వారిని పంపించారు. అనిరుద్ తొందరపడ్డాడు. ఎన్నో తలుపులు బలవంతంగా తెరవడానికి ప్రయత్నించాడు. కొన్ని తాళాలు విరిగిపోయాయి. కొన్ని తలుపులు దెబ్బతిన్నాయి. 3 రోజుల తర్వాత అతని చేతిలో విరిగిన తాళం మాత్రమే మిగిలింది. భరత్ తాళాన్ని ఒక పెట్టెలో దాచేశాడు. ఎక్కడైనా పోతే అని భయంతో 3 రోజులు దాన్ని ఉపయోగించనే లేదు. మరి మూడో శిష్యుడు చైతన్య మాత్రం తొందరపడలేదు. ముందుగా ఆశ్రమాన్ని జాగ్రత్తగా గమనించాడు. ప్రతి గది, ప్రతి తలుపు, ప్రతి గుర్తును పరిశీలించాడు. చివరకు గ్రంథాలయం వెనుక ఉన్న పాత చెక్క తలుపుపై అదే గుర్తు కనిపించింది. అతను ప్రశాంతంగా తాళం పెట్టాడు. తలుపు నెమ్మదిగా తెరుచుకుంది. లోపల బంగారం లేదు, వజ్రాలు లేవు. వేలాది పురాతన గ్రంథాలు, జ్ఞాన సంపద మరియు ఒక చిన్న సందేశం మాత్రమే ఉంది. ఆలోచించే మనసే అన్ని తలుపులను తెరుస్తుంది. ముగ్గురు గురువు ముందుకు వచ్చారు. ఆచార్యుడు చిరునవ్వుతో అన్నాడు, అనిరుద్, తొందరపాటు నీ అవకాశాలను విరగగొట్టింది. భరత్, భయం నీ అవకాశాన్ని ఉపయోగించనివ్వలేదు. మరి చైతన్య, నువ్వు ముందుగా గమనించావు, ఆలోచించావు, తరువాత చర్య తీసుకున్నావు. అదే నిజమైన జ్ఞానం. ఆ రోజే ఆచార్యుడు తన ఆశ్రమ బాధ్యతనంతా చైతన్యకు అప్పగించారు. కొన్ని సంవత్సరాల తరువాత ఆ ఆశ్రమం దేశంలోనే గొప్ప విద్యా కేంద్రంగా మారింది. తొందరపాటు తప్పులను పెంచుతుంది. భయం అవకాశాలను దూరం చేస్తుంది. పరిశీలన, సహనం, సరైన సమయంలో తీసుకున్న నిర్ణయం విజయానికి నిజమైన తాళం చెవి. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని ప్రేరణాత్మక కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ధన్యవాదాలు.